వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. చాలామందికి గేట్ ఎగ్జామ్ రాశారు, స్కోర్స్ వచ్చినాయి, చక్కగా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. చాలామంది విద్యార్థులను అడిగి క్వశ్చన్ ఏంటంటే, సరే నేను ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను, బీటెక్ అయ్యింది, బట్ నాకు గేట్ ఎగ్జామ్ లేదు, బట్ కొంచెం మంచి కాలేజెస్లో వెళ్ళి ఎంటెక్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఎక్కువగా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి తక్కువ వీడియోలు చేస్తూ ఉంటాను నేను, బట్ వీలైనంత వరకు ఇక్కడ నుంచి పీజీ వీడియోస్ కూడా కొన్ని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దీంట్లో భాగంగా ధీరుభాయ్ అంబానీ కాలేజ్ ఏదైతే మనకి డిఐఐసిటీ ఏదైతే మనకు ఉందో, ఈ పర్టికులర్ కాలేజీలో కొంచెం ఇంటేక్ తక్కువ ఉంటుందండి, క్వాలిటీ కూడా కొంచెం బాగానే ఉంటుంది. మరి ఏదో డీమ్డ్ యూనివర్సిటీస్ ఎంసెట్ కాలేజీలతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ ఇది. ఈ పర్టికులర్ కాలేజీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 2 రకాల ఎంట్రీస్ ఉంటాయండి. ఒకటి గేట్ ఎంట్రీ, నాన్ గేట్ ఎంట్రీ. అంటే గేట్ ద్వారా వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో గేట్ ద్వారా వెళ్ళొచ్చు, లైక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి. ఎగ్జామ్ లేకపోయినా కూడా వాళ్ళు సపరేట్గా ఒక ఎగ్జామ్ పెడతారు, ఇట్స్ కాల్డ్ నాన్ గేట్ ఎంట్రీ అంటారండి. ఒక గేట్ ఎగ్జామ్ లేకపోతే స్టైఫండ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, గేట్ ఎగ్జామ్ ద్వారా కానీ మీరు వెళ్ళినట్లయితే కౌన్సిలింగ్లో 60% ఉండాలని మీ గ్రాడ్యుయేషన్లో. అలా కాకుండా నాన్ గేట్ ద్వారా వెళ్ళాలనుకుంటే, మీరు ఎగ్జామ్ రాసి వెళ్ళాలనుకుంటే మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ 65% ఆఫ్ ది మార్క్స్ ఉండాలి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ డిఫరెన్స్. అట్లాగే నాన్ గేట్ ద్వారా వెళ్ళి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఈ ఎంటెక్ ఏదైతే మీకు ధీరుభాయ్ అంబానీలో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో 4 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆ 4 రకాల స్పెషలైజేషన్లో ఏ స్పెషలైజేషన్కి అయితే మీరు వెళ్దామని చెప్పి అనుకుంటారో, ఆ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే వాళ్ళు కండక్ట్ చేస్తారో దాని సిలబస్ మళ్ళీ గేట్ సిలబస్ సమానము. జాతక అర్థం చేసుకున్నామా? సిలబస్ రిమైన్స్ సేమ్, గేట్ సిలబస్ ఇది. వీళ్ళు ఎగ్జామ్ సపరేట్గా పెడతారు అంతే. మీరు అనొచ్చు, సార్ ఐసీటీలో మరి 4 పేపర్లు ఉన్నాయి కదా, మరి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మరి ఏంటి పరిస్థితి ఏంటి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అనొచ్చు. ఈ 4 రకాల స్పెషలైజేషన్లో ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వెళ్ళే అవకాశం ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ 4 స్పెషలైజేషన్స్ ఏంటి అన్నది నేను మాట్లాడతాను అప్పుడు, ఎలా ఉంది ఏంటి. ఈ యొక్క ఐఐసిటీలో మీరు చూసుకున్నట్లయితే కోర్స్ ఇది బేసికల్గా 2 years ప్రోగ్రామ్ ఉంటుందండి. సో ఇందులో ఆల్మోస్ట్ చాలా ఉన్నాయండి, చాలా మిషన్ లెర్నింగ్ కానివ్వండి, లేదా డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, విఎల్ఎస్ఏ కానీ, ఎఫ్ఈజిఏ కానివ్వండి, లో పవర్ విఎల్ఎస్ఏ డిజైన్ కానివ్వండి, నానో ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆల్మోస్ట్ 5G టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నలింగ్ ప్రాసెసింగ్, చాలా ఉన్నాయండి. బట్ బ్రాడ్గా 4 కేటగిరీస్ కింద డివైడ్ చేశారండి వాళ్ళు యాక్చువల్గా. ఒకటి మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ పీజీ, అంటే లైక్ ఎంటెక్ మిషన్ లెర్నింగ్ అనుకోండి, ఎంటెక్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనుకోండి, ఎంటెక్ విఎల్ఎస్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, ఎంటెక్ వైర్లెస్ కమ్యూనికేషన్, సిగ్నల్ ప్రాసెసింగ్. ఈ 4 రకాల ఏవైతే ఉన్నాయో ఈ 4 రకాల స్పెషలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు అనొచ్చు, ఎంటెక్ ఐసీటీ కదా సార్, కంప్యూటర్ సైన్స్ లేదా అంటే. కాదండి, ఇదంతా కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడే. కాకపోతే మీరు లోపల 4 డొమైన్స్ ఉన్నాయి, 4 దేనికి వెళ్ళాలనుకుంటే ఆ పేపర్ రాయాలండి. ఒకవేళ విఎల్ఎస్ అనే ఎంబెడెడ్ సిస్టమ్కి వెళ్ళాలనుకోండి ఎంటెక్కి, సో డెఫినెట్గా మీరు దానికి సంబంధించినటువంటి పేపర్, ఈసీ పేపర్, మీరు అంటే గేట్లో ఈసీ పేపర్ అలా రాయడం పక్కన పెట్టండి, వాళ్ళు పెట్టి ఎగ్జామ్లో కూడా ఈసీ సిలబస్ ప్రిపేర్ వెళ్ళాలి మీరు. ఇది ఫండమెంటల్ నాలెడ్జ్ కానీ అన్నీ చెక్ చేస్తారండి వాళ్ళు. అట్లాగే ఇందులో చూడండి 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఈ కోర్సులో ఉంటాయండి 2 years ఎంటెక్లో. డెఫినెట్గా మినీ ప్రాజెక్ట్ కూడా పెట్టారండి, కోర్సుని బాగా చక్కగా డిజైన్ చేశారు వాళ్ళు. సో కోర్సులో కూడా అవుట్కమ్స్ క్లియర్గా రాశారండి వాళ్ళు, పిఓస్ అంటారండి, ప్రోగ్రామ్ అవుట్కమ్స్ అంటారు. సో సైన్స్ ఇంజనీరింగ్ బేసిక్ ఫండమెంటల్స్ అని ఫస్ట్ ఇయర్లో చెప్పడం జరుగుతుందండి వాళ్ళకి, అంటే ఫస్ట్ సెమిస్టర్స్లో. ప్రాబ్లమ్ అనాలిసిస్ కానివ్వండి, డిజైన్ అండ్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ కానీ, కండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్, మోడర్న్ టూల్ యూసేజ్, ద ఇంజనీర్ అండ్ సొసైటీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, ఎథిక్స్ కానీ, ఇండివిజువల్ అండ్ టీమ్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అలాగే గేట్ ద్వారా ఉన్నటువంటి ఏదైతే మిషన్ లెర్నింగ్ ఉందో, మిషన్ లెర్నింగ్ ద్వారా కోర్సుకు వెళ్ళాలంటే గేట్లో మీరు సిఎస్ కానీ, ఈసీ కానీ, ఈఈ కానీ, డిఏ కానీ రాసి ఉండాలంటే. త్రూ గేట్ అయితే 16 సీట్లు ఉంటాయండి, త్రూ నాన్ గేట్ అయితే 5 సీట్లు ఉంటాయి మీకు. అట్లాగే మీకు సాఫ్ట్వేర్ సిస్టంలో చూసుకున్నట్లయితే సిఎస్ పేపర్ ద్వారా మాత్రం రావాలంటే 13 ఉంటాయి, నాన్ గేట్ అయితే 4 ఉంటాయండి. విఎల్ఎస్ఏ డిజైన్ ఏదైతే ఎంబెడెడ్ సిస్టమ్ ఉంటుందో గేట్ ద్వారా వస్తే ఈసీ కానీ, ఈఈ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటాయి, 8 సీట్లు ఉంటాయి. నాన్ గేట్ అయితే మీరు ఈసీ పేపర్ సిలబస్తో వాళ్ళు పెట్టి ఎగ్జామ్ రాయాలి. వైర్లెస్ కమ్యూనికేషన్ సిగ్నలింగ్ ప్రాసెస్లో ఈసీ పేపర్ మాత్రమే ఉంటుందని గేట్ ద్వారా జాయిన్ అయితే 5 సీట్లు ఉంటాయి. అలా కాకుండా మీరు నాన్ గేట్ ద్వారా వాళ్ళు పెట్టి ఎగ్జామ్ ద్వారా వెళ్ళాలనుకున్నట్లయితే ఈసీ సిలబస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు, దాంతో మీరు వెళ్తే వాళ్ళు వెళ్తారు. టోటల్గా 42 సీట్లు ఉంటాయండి గేట్ ద్వారా, నాన్ గేట్ ద్వారా 14 సీట్లు ఉంటాయండి ఇవి.
ఇది ఓవరాల్గా ఒక సీట్ యొక్క స్ట్రక్చర్. 28th మే లాస్ట్ డేట్ ఉంది మనకి. 15th జూన్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుందండి మనకి. ఈ 4 స్పెషలైజేషన్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవండి. టోటల్ ఇంటేక్ చూసేటప్పటికి 56 ఆల్ ఇండియా కేటగిరీ ఉన్నాయండి. గుజరాత్లో ఉంది కాబట్టి ఇది గుజరాత్కి ఎక్స్క్లూసివ్గా 28 సీట్స్ గుజరాత్ వరకు లోకల్ మాత్రమే ఉంటాయండి. చాలామంది ఏమనుకుంటారంటే గుజరాత్ వాళ్ళకి ఇస్తారు మనకి ఎవరనుకుంటారు, కాదండి. ఆల్ ఇండియా కోటా చాలా ఎక్కువ ఉన్నాయండి. గుజరాత్ కాబట్టి కంపేర్ చేసినట్లయితే ఎక్కువ ఉంటాయండి మనకి. గేట్ ద్వారా వెళ్ళాలంటే సపరేట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి. నాన్ గేట్ అయితే ఈ విధంగా మీరు పార్టిసిపేట్ చేయాలండి. సో జనరల్గా ఎంటెక్ ఐసీటీ త్రూ ఏఐసిటీ అయితే గేట్ ద్వారా అయితే 42 సీట్లు చెప్పాను కదండి. 16 మిషన్ లెర్నింగ్, 13 సాఫ్ట్వేర్ సిస్టమ్స్, 8 VLS ఎంబెడెడ్ సిస్టమ్స్, 5 వైర్లెస్ కమ్యూనికేషన్ సిగ్నలింగ్ ప్రాసెస్. ఇన్ని తక్కువ ఉంటాయని చెప్పేసి మీరు కంగారు పడొద్దంటే, తక్కువ ఉంటాయి. క్వాలిటీ ఉన్న కాలేజీలో ఆబ్వియస్గా తక్కువ ఉంటాయి. సో ఇందువేళ ఎవరు కౌన్సిలింగ్ వచ్చారు మనకి అక్కడ ఒరిస్సాలో కిట్ ఉంటుంది కదండి, కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా. కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ 4,000 మంది ఉన్నారంట, 3,500 మంది. ఏంటి ఫస్ట్ ఇయర్ 1 ఇయర్గా 3,500 మంది అంటండి. కళింగ ఇన్స్టిట్యూట్ ఉంది కదా అది. సో అన్ని మందిని ఎలా తీసుకుంటున్నారో మనకు అర్థం కావట్లేదు. సో ఇంటేక్ వచ్చేటప్పటికి, నాన్ గేట్కి వచ్చేటప్పటికి టోటల్ ఇంటేక్ 14 ఉన్నాయండి. 5 సీట్స్ మిషన్ లెర్నింగ్, 4 సీట్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్, 3 VLS డిజైన్ ఎంబెడెడ్, 2 వచ్చి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ 2 ఏంటి 3 ఏంటి అని అనుకుంటున్నారు సీట్లు మీరు. అదే కదా చెప్తున్నాను, తక్కువ ఉన్న కాలేజీలో అయితే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుందండి. మిషన్ లెర్నింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి మీరు అనొచ్చు, సార్ నేను ఈసీ పేపర్ రాస్తాను, బట్ నేను బీటెక్ నేను ఈసీ చదవలేదు కదా అనొచ్చు. అక్కర్లేదు, ఇది ఒక మళ్ళీ జాతక అర్థం చేసుకోండి అమ్మా. బీటెక్లో మీరు సిఎస్ చదివినా, ఐటీ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, ఈసీ చదివినా, ఇన్స్ట్రుమెంటేషన్ చదివినా కూడా మిషన్ లెర్నింగ్ వెళ్ళవచ్చు, సాఫ్ట్వేర్ సిస్టమ్కి వెళ్ళొచ్చు. ఎంఎస్సీ డిగ్రీ చదివినా వెళ్ళొచ్చు, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదివినా వెళ్ళొచ్చు. ఎంఎస్సీ డిగ్రీ ఎంసీఏ చదివినా కూడా వెళ్ళొచ్చు. అట్లాగే నాన్ గేట్ కూడా మోరల్లెస్ అదే ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ VLSకి వెళ్ళాలనుకోండి, ఎంబెడెడ్ సిస్టమ్కి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివినా పర్లేదు, బీటెక్లో ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, ఈసీఏ చదివినా కూడా వెళ్ళొచ్చు. అంటే బీటెక్లో కొంత వేరే బ్రాంచ్ చదివినప్పటికి కూడా మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఎంటెక్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కొంత సిలబస్ని మీరు చదువుకోవాలి. ఎడిషనల్గా సిలబస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టి ఎగ్జామ్కి మీరు చదువుకోవాలి కాబట్టి అక్కడ కొంత ఏదైనా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు తప్ప, ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు చాలా వరకు కూడా మీకు ఎలక్ట్రానిక్స్ చదివినా, ఎలక్ట్రికల్ చదివినా, కంప్యూటర్ సైన్స్ చదివినా, ఎలాంటి రకాల కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నా అన్నింటిలో కూడా ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాబబుల్లీ మీరు వాళ్ళు పెట్టి ఎగ్జామ్కి సిలబస్లో కొంచెం మార్పు ప్లాన్ ఉంటే మీరు ఎడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది తప్ప. సో ఫీజు వచ్చేటప్పుడు తక్కువే ఉంటుందండి, 1,15,000 రూపాయలు మాత్రమే ఉందండి. మామూలుగా ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంఎస్సీ ఐటీ ధీరుభాయ్ అంబానీలో ఉన్నాయి, మనం వీడియోలు చేశాము. సో దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువనే చెప్పాలి. బట్ ఓవరాల్గా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది, మెరిట్ మీన్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో సిలబస్ చెప్పాను కదండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మిషన్ లెర్నింగ్ వెళ్ళాలన్నా, VLS ఎంబెడెడ్ సిస్టమ్కి వెళ్ళాలన్నా, వైర్లెస్ కమ్యూనికేషన్ సిగ్నల్ ప్రాసెసింగ్ వెళ్ళాలన్నా, నాన్ గేట్ ద్వారా వెళ్ళాలంటే వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్కి ఈసీ సిలబస్ మాత్రమే ఉంటుంది. అలాగే మిషన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ సిస్టమ్ 2 ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ 2 చోట్ల ఉంటుంది. దీనికి CS సిలబస్ కూడా రాయొచ్చు. అంటే మిషన్ లెర్నింగ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో ఏదైనా ఈసీ సిలబస్ ఆర్ CS సిలబస్లో వెళ్ళొచ్చు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఈసీ వాళ్ళకి ఈసీకి వెళ్తుంది, సాఫ్ట్వేర్ సిస్టమ్కి వచ్చి కంప్యూటర్ సైన్స్ సిలబస్ రాయాలి. ఇది ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వచ్చేటప్పటికి సిలబస్ నాన్ గేట్ ద్వారా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఇది మేజర్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేశాను. బట్ కంప్లీట్ నోటిఫికేషన్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. టైం తక్కువ ఉందండి, దయచేసి మెసేజ్ కరెక్ట్గా పాస్ ఆన్ చేసి మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయండి. వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుద్ది. టైం తక్కువగా ఉందండి, అంటే నేను చేయడానికి నాకు కుదరట్గా వీడియోస్ ఈ మధ్యన కుదరట్లేదండి. ఎందుకంటే నేను ఏదైనా స్కూల్ చేద్దామని ఇంకోటి చేద్దామని చెప్పి అంటున్నాను. ఫర్దర్గా ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ చేయలేకపోవచ్చు అండి. నేను డైలీ వీడియోస్ రాకపోవచ్చు మీకు. సో వీడియోస్ తగ్గిపోతాయండి, నేను ఎక్కువ చేయలేకపోవచ్చు నాకున్న పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఏదైనా ఉంటే కొన్ని కవర్ అయినా ఉంటే ఇంకా నా ఛానల్ అయితే డాక్టర్ సతీష్ IRS ఛానల్ ఉంటుందండి. దాంట్లో ఏదైనా మీరు కొన్ని మిస్ అయిపోయిన ఏదైనా కొన్ని టాపిక్స్ అందులో ఏదైనా ఇంతకుముందు 2-3 ఏళ్ల క్రితం చేసినవి ఉంటే కొన్ని అందులో మీకు కవర్ అయ్యి అందులో చూసుకునే అవకాశం ఉంటుందండి. ఆ ఛానల్లో చూసుకోవచ్చు. బట్ ఎనీవే ఈ యొక్క ఏదైతే అవకాశం ఉందో నాన్ గేట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈవెన్ ఫైనల్ ఇయర్ రీసెంట్గా ఎగ్జామ్ రాసిన కూడా దీనికి అప్లై చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.